హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మౌద్, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం అంత చెప్పుకోదగ్గలేదు. వీ ఆల్ నో దట్ ఇప్పటికే 6 మ్యాచెస్లో ఓన్లీ 1 విన్ ఉంది. అండ్ ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్ విక్టరీ ఆన్ ద ట్రాట్ 5 మ్యాచెస్ ఓడిపోయి చాలా ప్రెషర్లో ఉన్నారు. టుడే ఆఫ్ కోర్స్ దే ఆర్ టేకింగ్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్ ఇన్ లక్నో. బట్ వాళ్ళకు ఇప్పటి నుంచి విక్టరీ అనేది మ్యాండటరీగా మారింది. దాదాపుగా నెక్స్ట్ రిమైనింగ్ 8 మ్యాచెస్లో కనీసం 6 విన్స్ అన్న ఉండాలి. ప్లే ఆఫ్ హోప్స్ కొంచెం మెరుగుపరుచుకోవాలంటే. బట్ ఈవెన్ 6 విన్స్ కూడా సరిపోకపోవచ్చు. 7 ఐ థింక్ కెన్ హెల్ప్ దెమ్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. బట్ అలా జరుగుతుందా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఏ కాంబినేషన్ కూడా ఇప్పటివరకు అన్ఫార్చునేట్లీ వాళ్ళకు వర్కౌట్ కాలేదు. దే హావ్ చేంజ్డ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ వీ ఆల్ నో దట్ రితురాజ్ గైక్వాడ్ దేర్ క్యాప్టెన్ గాట్ ఇంజర్డ్. అండ్ అతనికి ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ కావడం ఎల్బోకు, అండ్ టోర్నమెంట్కు దూరం అయిపోయినాడు. అండ్ మహేంద్ర సింగ్ ధోని ఈజ్ లీడింగ్ ద సైడ్. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయుష్ మాత్రే అని చెప్పి ఒక ముంబై యంగ్స్టర్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ ద టీమ్. మేబీ నాట్ టుడే, బట్ ముంబైలో జరిగే 20th రోజు మ్యాచ్ రోజు మాత్రం అవైలబుల్గా ఉండవచ్చు అతడు అగెన్స్ట్ ముంబై. అండ్ ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ ముంబై అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యంగ్ క్రికెటర్ యాక్చువల్లీ. అండ్ ఆల్రెడీ 500+ రన్స్ ఉన్నాయి 9 మ్యాచెస్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. అండ్ జనవరిలో ఇయర్ బిగినింగ్లో అగెన్స్ట్ సౌరాష్ట్ర ఒక బ్రిలియంట్ 148 రన్స్ స్కోర్ చేయడం అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఆ మ్యాచ్లో ఐ థింక్ సమ్ 13 బౌండరీస్ అండ్ 9 సిక్సెస్ కూడా సాధించాడు. జస్ట్ 93 డెలివరీస్లో. ఈస్ గాట్ టాలెంట్, ఎక్సలెంట్ స్ట్రోక్స్ ఆడతాడు. అండ్ ఇండియన్ అండర్ 19కి ఆడుతూనే ఉన్నాడు. సో చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్ ఆయుష్ మాత్రే. ఈ బౌల్స్ ఆల్సో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తాడు, వికెట్లు కూడా తీస్తుంటాడు అప్పుడప్పుడు. సో ఒక యూస్ఫుల్ క్రికెటర్గా నేను అనుకుంటాను డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్లో ముఖ్యంగా. బట్ ఈ మే నాట్ బి ప్లేయింగ్ టుడే అగెన్స్ట్ లక్నో, ఎందుకంటే హరీ బరీ అయిపోతుంది. బట్ ముంబైలో అతన్ని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ చాలామందిని తీసుకుందాం అనుకుంటే ట్రై చేశారు వాళ్ళు, ముఖ్యంగా ఊర్విల్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సల్మాన్ ఫ్రమ్ కేరళ, పృథ్వీ షా ద ముంబై ప్లేయర్ హూ ఇస్ అన్సోల్డ్, అతన్ని కూడా తీసుకుందాం అనుకున్నారు. అండ్ ఈవెన్ ఆయుష్ మాత్రే కూడా అన్సోల్డ్ ప్లేయర్ 30 lakhs బేస్ ప్రైస్కు తీసుకున్నారు అతన్ని. ఎందుకంటే అతన్ని కూడా అసలు యాక్చువల్గా ఆక్షన్లో ఉంచారు, బట్ ఎవరు కూడా అతన్ని తీసుకోలేదు. బట్ మనం చూస్తున్నాం కదా, అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ అదే రకంగా కరుణ్ నాయర్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఐపీఎల్ 3 years తర్వాత ఆడుతూ నేను ఒక బ్రిలియంట్ 89 కూడా స్కోర్ చేశాడు. దో ఢిల్లీ లాస్ట్ ముంబై ఇన్ ఎస్టీడేస్ మ్యాచ్. సో ఈ రకంగా అన్సోల్డ్ ప్లేయర్స్ నేను అనుకుంటాను అవకాశాలను ఉపయోగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు, ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క క్యాలిబర్ను. అండ్ ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆయుష్ ఆల్సో. ఎందుకంటే ముంబైలో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ గ్రౌండ్ ముందు ఆడినట్లయితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. లిస్ట్ ఏలో కూడా చాలా రన్స్ స్కోర్ చేశాడు అండ్ అందరి హృదయాలను దోచుకుంటున్నాడు ఈ యంగ్స్టర్. అండ్ వాట్ ఎవ్రీబడి ఫీల్స్, ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా, ముంబై ఎక్స్పర్ట్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే, ఈవెన్ ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా, దిస్ మ్యాన్ ఈజ్ అన్ ఇండియన్ మెటీరియల్ ఇన్ ఫ్యూచర్ అని అంటున్నారు. అంత టాలెంట్ ఉంది ఈ యంగ్స్టర్ అని చెప్పి. బికాస్ ఈ బౌల్స్ ఆల్సో ఈజ్ అ గుడ్ ఫీల్డర్. అండ్ ఇప్పటికే 2 centuries కూడా స్కోర్ చేశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్ అండ్ హోప్ దట్ విల్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.